నైట్ పూట అయితే అన్నంలోకి నంచుకోవడానికి ఏం లేదని టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ ఏం పడద్దు. కరివేపాకు కారం అయితే చేసుకుందాము. కరివేపాకు చిట్లం పొడి, ఓకేనా? దానికైతే ఫస్ట్ కొన్ని పల్లీలను అయితే వేపుకుందాం పెన్నం మీద. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఇలాగా వేపుకున్నాం. ఒక గుప్పెడు పల్లీలు, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాము. ఇవైతే వేగిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకొని ఈ పెన్నం మీదే మనం చేసుకోబోయే కరివేపాకు కారం కోసం అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. ఒక బౌల్, డ్రైగా అయ్యేలాగా వేపుకుందాం. ఈ కరివేపాకు అయితే కంటికి చాలా మంచిదండి. అంతేకాకుండా హెయిర్ లాస్ అవుతుంటుంది కదా, హెయిర్ లాస్ అవుతుంటే రోజొక అన్నీ పరిగడుపునే తింటే హెయిర్ లాస్ అవ్వదన్నమాట. ఇది ఇలాగా వేసుకొని చిట్లం పొడి చేసుకొని తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకున్నాము. కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలాగా కొద్దిసేపు అయితే వేపుకుందాము. దీంట్లో ఏం అవసరం లేదు, పెన్నం మీద అయితే అవే వేడైపోతుంది అన్నమాట. ఇలాగైతే పౌడర్ అయింది. ఎంతో టేస్టీగా ఉంది. నోరు బాలేని వాళ్ళకైనా ఈ కరివేపాకు చిట్లం పొడి చేసుకుని తింటే ఒక ముద్ద ఫస్ట్ ముద్దలో తిన్నామంటే ఎంతో హెల్దీ ఉంటుంది. నోరు కూడా బాగా టేస్టీగా అవుతుంది అన్నమాట. రుచి మాత్రం దీనికైతే కొంచెం పోపు అయితే పెట్టుకున్నాం. చిట్టి గిన్నెలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేడవ్వని అంతలోపల కొంచెం ఎల్లిపాయలని అయితే ఒత్తుకొని వేసుకుందాం. వెల్లిపాయలు వచ్చిన పెద్దమా, కరివేపాకు, జీలకర్ర అంతేనండి. ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడైతే ఈ పొడిని మనం వేసేసుకున్నాము. కరివేపాకు పొడిని మొత్తం వేసేసుకున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు చట్నీ చిట్లం పొడి అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.